యూరియా పంపిణీలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మూసాపేట రైతు వేదిక వద్ద యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులతో మాట్లాడారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఫైర్ అయ్యారు ఆల వెంకటేశ్వరరెడ్డి. యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయంటున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. నిత్యం గంటల కొద్దీ యూరియా కోసం క్యూ లైన్లో రైతులు నిల్చుంటున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట రైతు వేదిక వద్ద ఉన్నటువంటి రైతులతోటి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. రైతు వేదిక వద్ద యూరియా కోసం క్యూ లైన్లో ఉన్నటువంటి రైతులతోని మాట్లాడారు. అసలు వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు? ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే బూత్పూరు మన మునసాపేట రైతు వేదిక దగ్గర రైతులందరూ యూరియా కొరకు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని అక్కడికి పోయినాం. ప్రతి ఒక్కరి నోట్లకి వెళ్ళి ముసలోళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరి నోట్లకి వెళ్ళి వస్తున్నది ఏంటంటే ఈ 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అని చెప్పారు. నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది సార్. 2014 కంటే కష్టాల్లో ఎట్లుండేనో అంతకుముందు యూరియా కొరకు లైన్లో నిలబడడం, చెప్పులు పెట్టడం, సేమ్ మళ్ళీ కేసీఆర్ పోయిన తర్వాత అదే కష్టాలు వచ్చినాయి. మార్పు అంటే మాకు ఇదే మార్పు కనిపిస్తూ ఉంది. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలనలో ఎంత బ్రహ్మాండంగా యూరియా టైం టు టైం అందింది వాళ్ళ అనుభవంలో ఉంది. ఇవాళ దొరకలేని పరిస్థితి. ఒక ఆడోళ్ళు అయితే మొత్తుకుంటూ ఉన్నారు. 50-60 ఏళ్ళ ముసలోళ్ళు వచ్చి పాస్ పుస్తకం తీసుకొచ్చి 5 గంటలకు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు మేము ఇంటికాడ వంట చేసి పెట్టాలన్నా మేము వచ్చి ఇక్కడ కూర్చుంటే వాళ్ళ కొడుకులను పంపిస్తే ప్రింట్ పడదని చెప్పేసి ఆ పిల్లలు వాళ్ళ ఆధార్ కార్డు లేదు, అది ఏదో కారణంతో రిజెక్ట్ చేసే పరిస్థితి. అంటే ఈ మొత్తానికి అర్థమవుతున్నది ఏంటంటే ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఎందుకో కక్ష ఉంది. కక్ష కట్టినట్లే వ్యవహరిస్తుంది. రైతు బంధు విషయంలో అట్లే చేసిర్రు, రైతు రుణమాఫీ విషయంలో అట్లే చేసిర్రు, జూరాలకు నీళ్ళు వస్తే అట్లే చేసిర్రు, కరెంటు విషయంలో అట్లే చేసిర్రు, లాస్ట్కు యూరియా విషయంలో. కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా ఎండాకాలంలో వచ్చి ఎట్లా స్టాక్ పెట్టుకుంటుంటిమి. అప్పుడు 4 లక్షల టన్నులు పట్టేటంత గోదాములు ఉంటే కేసీఆర్ గారు ముందు చూపుతోటి 20 లక్షలు పట్టేటంత గోదాములు. మేము ఈ జానంపేటలో కూడా గోదాం కట్టినాం 5,000 మెట్రిక్ల తర. అంత ముందు చూపుతోటి ఉన్నాడు కాబట్టి ఎండాకాలంలోనే తీసుకొచ్చి యూరియా పెడుతుండే. ఇలా వాళ్ళకి ఆ సోయే లేదు. ఇలా రాష్ట్రంకి వెళ్ళి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం ఇలా సామాన్య ప్రజలకు అర్థమవుతూ ఉంది. నిజంగానే వాళ్ళే ఉనింటే ఇలా కొట్లాడి తెచ్చేటోళ్ళు కదా. ఇలా 16 మంది వీళ్ళు ఉండి కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చెప్తుంది, మేము ఇచ్చినామంటది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రాలేదంటది. మరి మధ్యలో ఎక్కడ మాయమైపోయినాయి, ఎక్కడ బ్లాక్ మార్కెట్లో పోతుంది? కొన్ని మండలాల్లో చూస్తూ ఉన్నాం, బయట మార్కెట్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు అమ్ముకుంటున్నారు. నాకు పొద్దుగాల ఇన్ఫర్మేషన్ వస్తే నేను ముసాపేటకు పోయింది కూడా కారణం ఏంటంటే వచ్చింది 300 బస్తాలు, 50 బస్తాలు కాంగ్రెస్ నాయకులు తీసుకుపోయారని. లైన్లను చూస్తేనే 500 మంది లైన్లో ఉన్నారు. మనిషికి ఇచ్చేది ఒకటి సరిపోదు, 100 మందికి ఇచ్చారు. మళ్ళీ తాళంబంది, మళ్ళీ ఎన్నడో వస్తుందో తెలియదు. ఆ టోకెన్ సిస్టమ్ సరిగా లేదు. నిన్ననే జూపల్లి గారు మామనార్లో రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్లో ప్రెస్ ముందర మాత్రం అస్సలు కొరతనే లేదు. అనవసరంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. లేదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని 5 గంటలకు వచ్చి ఆడపిల్లలు ఆడ కూర్చుంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 70 ఏళ్ళ ముసలోడు వచ్చాడు రైతు యూరియా కొరకు కూర్చుంటే 5 గంటలకు వచ్చి కూర్చుంటారు ఎవడన్నా. యూరియా కొరత లేదని మంత్రి జూపల్లి చెప్తున్నాడు. మరోవైపు క్యూ లైన్లో నిల్చున్నది అసలు రైతులే కాదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. ఈ మంత్రుల వ్యాఖ్యల పట్ల మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఎంతసేపు వీళ్ళకు పని మీద ధ్యాస లేదు. ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉండాలి. వీళ్ళకు ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయాలి. ప్రజలు ఇలా ప్రతి దగ్గర ధర్నాలు చేస్తున్నారు. రైతులు, ఆడపిల్లలు, ముసలోళ్ళు వాళ్ళు 5 రోజులు కూలి ఇడిచిపెట్టుకొని రోడ్ల మీదకి వస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా కావాలని చేస్తున్నారు. అరే నీకున్న పని ఏంది, నీకు అధికారం ఇచ్చింది అని కొరకు ప్రజలకు పని చేయమని ఢిల్లీకి వెళ్ళి తేవాలి, సిస్టమేటిక్ ఇవ్వాలి. ఇలా ఇంకో విషయం ఏంటంటే పోయిన సంవత్సరం కంటే ఇంకా దాదాపు 20% ఆయకట్టు తగ్గింది. ఆయకట్టు తగ్గినా కూడా ఇయ్యలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. నిజంగా మేము ఉన్నప్పుడు ఉన్నంత ఆయకట్టు నింటి ఇంకేం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక్క రైతులే కాదు, ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరు. నువ్వు ఎవరినైనా కదిలియండి. ఇష్యూను
డైవర్ట్ చేయడానికైనా పనికొస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇష్యూను సార్ట్అవుట్ చేయాలి, సమస్య ఏంది, ఆ సమస్యకు పరిష్కారం ఎట్లా కనుక్కోవాలన్న కోణంలో కాకుండా ఎంతసేపు దుమ్మెత్తిపోయడం, మైక్ పట్టుకుంటే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ని తిట్టడం తప్ప నువ్వు ఏ సభ కానీ, పిల్లల మీటింగ్ కానీ, పెద్దల మీటింగ్ కానీ, యూనివర్సిటీ కానీ, ఇంకోటి కానీ ఆ మైక్ పట్టుకుంటే పూనకం వచ్చినట్లే కేసీఆర్ గారిని తిడతారు తప్ప ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన ఉందా? ఒక ఆన్సర్ చెప్పమని చెప్పండి వాళ్ళని. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎందుకు ఇబ్బంది కాలి, ఇవాళ ఎందుకు ఇబ్బంది అవుతుంది? జూరాలకు నీళ్ళు వస్తే 42 రోజుల తర్వాత లిఫ్ట్ చేసిర్రు. అదే మేమున్న 10 ఏళ్ళు గంటలలో 24 గంటలు మేము స్టార్ట్ చేస్తుంటే 42 రోజులు జూరాలకు వెళ్ళి వేస్ట్గా నీళ్ళు పోయినాయి. ఆ సోయే లేదు ఎవరికి. లిఫ్ట్ చేయాలి, చెరువులు నింపాలి, రిజర్వాయర్లు నింపుకోవాలి, చెక్ డ్యామ్లు నింపుకోవాలి, నీళ్ళు ఇవ్వాలి. ఆ సోయి ఆలోచనే లేదు వాళ్ళకి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం? నిత్యం మీ నియోజకవర్గంలో కూడా క్యూ లైన్లు, వందల మంది రైతులు రోజు కనిపిస్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతులను గోసపెట్టకండి. మీరు అధికారంలోకి వచ్చిర్రు, రైతుల కొరకు కష్టపడండి. రిక్వైర్మెంట్ ఎంత ఉంది, జిల్లా వారీగా, నియోజకవర్గం వారీగా ఎన్ని ఎకరాల ఆయకట్టు అవుతుంది, దానికి సంబంధించిన యూరియా ఎంత కావాలి, ఎంత ఇచ్చిర్రు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒక ఆయన బీజేపీ ఒక ఎంపీ ఒకలాగా మాట్లాడతాడు, ఇంకో ఎంపీ ఒకలాగా మాట్లాడతాడు. ఒక ఆయన చైనా నుంచి రాలేదంటాడు, ఒక ఆయన రామగుండం నుంచి ఫ్యాక్టరీ నడుస్తలేదు. అరే నువ్వు చైనా నుంచి వచ్చేది రామగుండం, రైతుకి ఏం సంబంధం అండి అంటున్నా నేను. రైతుకు కావాల్సింది వాళ్ళ పొలం కాడ యూరియా ఇవ్వాలి. నువ్వు ఫ్యాక్టరీ బంద్ అయిందా, నువ్వు ఆ దేశంకి వెళ్ళి తెస్తావా, అమెరికాకి వెళ్ళి తెస్తావా, పైకి వెళ్ళి తెస్తావా, మాకేం సంబంధం అంటే రైతు కావాల్సింది ఆయన పొలానికి సంబంధించిన యూరియా టైంకి ఇవ్వాలి, రైతుని కాపాడాలి. ఇప్పటికైనా ఎంపీలు 8 మంది బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ 8 మంది పోయి ఢిల్లీలో కూర్చొని రాష్ట్రానికి కావాల్సిన యూరియా మొత్తం, జిల్లాకు కావాల్సిన యూరియా మొత్తం చిత్తశుద్ధితోటి పనిచేస్తే వస్తుంది. ఆ చిత్తశుద్ధి లోపించిందనే చెప్తున్నాం. దీనికి అన్నిటికీ ఏదో నాడు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. కాంగ్రెస్ ప్రభుత్వము యూరియాను రైతులకు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. ఇప్పటికైనా జిల్లాలో డిమాండ్కి తగ్గట్టు యూరియా సప్లై చేసి రైతులను గోస నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా నుంచి.